ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో స్పిరిట్ పైన హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. డార్లింగ్ ఫ్యాన్స్ లో ఈ రేంజ్ అంచనాలు క్రియేట్ అవ్వడానికి అంతకు మించిన స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది విడుదల ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్ గా సోషల్ మీడియా బ్లాస్ట్ అయ్యేలా సెన్సేషనల్ న్యూస్ అందించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా పైన డార్లింగ్ అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. 2027 సమ్మర్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ వచ్చే సంవత్సరం మార్చి 5న ఆడియన్స్ ముందుకు రానుంది స్పిరిట్ సినిమా. ఈ టార్గెట్ కి తగినట్లే స్పిరిట్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యే సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. స్పిరిట్ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 40% కంప్లీట్ అయ్యిందని సాలిడ్ అప్డేట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. చార్లెట్ లో జరిగిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026కి అతిథిగా అటెండ్ అయిన సందీప్ రెడ్డి స్పిరిట్ షూటింగ్ కి సంబంధించిన ఈ మేజర్ న్యూస్ రివీల్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో స్పిరిట్ హ్యాష్ ట్యాగ్ ని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. సింగిల్ అప్డేట్ కావాలని ఇన్నాళ్లుగా ఎదురుచూసిన డార్లింగ్ ఫ్యాన్స్ లో సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఓ రేంజ్ లో జోష్ నింపుతోంది. స్పిరిట్ సినిమాని 95 రోజుల్లో పూర్తి చేస్తానని ఇప్పటికే ప్రకటించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇటు మ్యూజిక్ పరంగా స్పిరిట్ కి సంబంధించిన 80% రీ రికార్డింగ్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్. ప్రెజెంట్ అజీజ్ నగర్ లో షూటింగ్ జరుపుకుంటున్న స్పిరిట్ సినిమాకి సంబంధించిన కీలక యాక్షన్ ఎపిసోడ్స్ సహా ప్రభాస్ తృప్తి పైన సాంగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. స్టోరీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వంగ సినిమాలో గ్రాఫిక్స్ కి అంత స్కోప్ ఉండదు కాబట్టి డెడ్ ఈజీగా స్పిరిట్ టార్గెట్ ని రీచ్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. దళపతి విజయ్ కి గ్రాండ్ ఫేర్వెల్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది కాలీవుడ్. ఈ వీక్ లోనే బాక్సాఫీస్ ముందుకు వస్తోంది జననాయగన్ సినిమా. మరి గాయపడ్డ సింహం నుంచి వచ్చే గర్జన ఎంత భయంకరంగా ఉంటుందో చూపించేందుకు వస్తున్న విజయ్ చివరి సినిమా బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తోంది? తమిళనాడు సీఎం దళపతి విజయ్ నటించిన ప్రెస్టీజియస్ సినిమా జననాయగన్ ఈ వారంలోనే థియేటర్స్ లోకి వస్తోంది. ఈ గురువారం 23న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో విడుదలవుతోంది ఈ పాన్ ఇండియా సినిమా. పొలిటికల్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జననాయగన్ సినిమాపై విజయ్ అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అంతేకాదు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు అధిగమించిన దళపతి చివరి సినిమా ఏ సర్టిఫికేట్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. దీంతో ఇప్పటికే మొదలైన జననాయగన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆర్డర్స్ అనిపిస్తున్నాయి. దళపతి విజయ్ జననాయగన్ సినిమా కోలీవుడ్ బుకింగ్స్ మొదలయ్యాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో అనే అంచనాలు అందరిలో పెరిగిపోతున్నాయి. కోలీవుడ్ బుకింగ్స్ మొదలైన అతి కొద్ది గంటల్లోనే 6,07,00,000కు పైగా కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు జననాయగన్ తమిళ వెర్షన్ మాత్రమే 2,399 షోలతో 1,33,000కు పైగా టికెట్ల అమ్మకాలతో జననాయగన్ 3,86,00,000 కలెక్షన్స్ రాబట్టింది. దీంతో త్వరలో మొదలయ్యే టాలీవుడ్, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర జననాయగన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పై అటెన్షన్ పెరిగిపోతోంది. కర్ణాటకలో జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కన్నడలో 2,59,00,000 గ్రాస్ కలెక్ట్ చేసిన విజయ్ చివరి సినిమా కేరళలో 1,32,00,000 వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. విడుదలకి కేవలం షార్ట్ గ్యాప్ మాత్రమే ఉండడంతో బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఏ రేంజ్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో డే 1 వరల్డ్ వైడ్ గా 151 కోట్లు వసూలు చేసిన రజనీకాంత్ కూలీ సినిమా రికార్డుని జననాయగన్ తో విజయ్ బ్రేక్ చేస్తాడా అనే అటెన్షన్ అందరిలో పెరిగిపోతోంది. ఎందుకంటే లియో సినిమా 148 కోట్ల దగ్గరే ఆగిపోవడంతో ఈసారి ఆ రికార్డు బ్రేక్ కావడం పక్కా అంటున్నారు విజయ్ అభిమానులు. బడ్జెట్ దగ్గర నుంచి కాస్టింగ్ వరకు బాలీవుడ్ రామాయణ సినిమా ఒక సెన్సేషన్. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ విజువల్ వండర్ సాలిడ్ ప్రమోషన్స్ తో గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. అలాంటి రామాయణ సినిమా పైన మన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ సైతం అంచనాల్ని తారాస్థాయికి పెంచేస్తున్నారు. గ్లోబల్ ప్రాజెక్ట్ రామాయణ సినిమా విషయంలో ఈగర్గా వెయిట్ చేస్తోన్న మూమెంట్ వచ్చేస్తోంది. ఈ వీక్లోనే రామాయణ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇందులో భాగంగా రామాయణ ప్రథమ సంకల్ప పేరుతో చేసిన ప్రమోషన్స్ అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాయి. ఇక ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అంటూ డైరెక్టర్ అట్లీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా విజన్, డైరెక్టర్ నితేష్ తివారీ మేకింగ్ నెక్స్ట్ లెవెల్ అన్నారు. శ్రీరాముడి రోల్ ప్లే చేసిన రణ్వీర్ కపూర్ సైతం రామాయణ సినిమా ఎంత గ్రాండియర్ గా ఉండనుందో క్లారిటీ ఇచ్చారు.
రామాయణ ప్రథమ సంకల్ప ఈవెంట్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు మేకర్స్. 2 భాగాలుగా తెరకెక్కిన రామాయణ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి ఆడియన్స్ ముందుకొస్తుంది. దీంతో ఇప్పటి నుంచే సాలిడ్ ప్రమోషన్స్ మొదలెట్టి నేషనల్ వైడ్ బస్తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు మేకర్స్. రామాయణ సినిమాలో రావణుడి రోల్ ప్లే చేస్తూ ప్రొడ్యూసర్ గా ఉన్న యష్ ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, మన దేశ కళ. ఆ కళను నిజం చేసేందుకు తాము చేసిన ప్రయత్నమే రామాయణ అంటూ అంచనాలు పెంచేశారు. రామాయణ సినిమా భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతోంది. సినిమాలో సీతగా సాయి పల్లవి నటిస్తుండగా హనుమంతుడి రోల్లో సన్నీ డియోల్ ప్లే చేస్తున్నారు. అలాగే కాజల్ అగర్వాల్ మండోదరిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 4,000 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ గ్లోబల్ ప్రాజెక్టులో సీత రోల్ తనకు దక్కడం ఎంతో అదృష్టమంటూ ఎగ్జైట్మెంట్ పెంచేశారు సాయి పల్లవి. కాలీవుడ్ లో నెక్స్ట్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరు? నెంబర్ 1 రేస్ గురించి అయితే తెలియదు, కానీ ఇప్పుడున్న క్రేజీ లైనప్ చూస్తుంటే మమితా బైజు పేరే వినిపిస్తోంది. మోస్ట్ హ్యాపెనింగ్ యంగ్ హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రేర్ రికార్డ్ సెట్ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రేమలో ఫేమ్ మమితా బైజు లైనప్ మామూలుగా లేదు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరితో నటిస్తూ దూకుడు చూపిస్తోంది. తమిళంలో మాత్రమే కాదు, అన్ని భాషల్ని కవర్ చేస్తుంది ఈ మలయాళ బ్యూటీ. క్రేజీ ఆఫర్స్ అందుకోవడంలోనే కాదు, ఇప్పుడు తాను కంప్లీట్ చేసిన సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేర్ రికార్డ్ ని సెట్ చేసే పనిలో ఉంది మమితా బైజు. దళపతి విజయ్ హీరోగా మమితా బైజు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన జననాయగన్ సినిమా ఈ గురువారమే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తోంది. ఈ నెలలో మమితా బైజు ఇంపార్టెంట్ రోల్ చేసిన జననాయగన్ విడుదలవుతుంటే, ఆగస్టులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తుంది మమితా బైజు. తమిళం, తెలుగు భాషల్లో బైలింగ్వల్ సినిమాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఆగస్టు 14న బాక్స్ ఆఫీస్ ముందుకొస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో సూర్య, మమిత కెమిస్ట్రీపై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ జనరేట్ చేశారు. విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలైన వారం గ్యాప్ లో మమితా బైజు నటించిన మలయాళ సినిమా బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ థియేటర్స్ లోకి రానుంది. ప్రేమలో ఫేమ్ గిరీష్ ఏడి ఈ సినిమాని తెరకెక్కిస్తుండటంతో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో నివిన్ పౌలితో జోడీ కట్టింది మమితా బైజు. మొత్తంగా అటు కోలీవుడ్ బిగ్ స్టార్స్ దళపతి విజయ్, సూర్య, ఇటు మాలీవుడ్ క్రేజీ హీరో నివిన్ పౌలి సినిమాలతో మంత్ గ్యాప్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లతో అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయింది మమితా బైజు. 100 కోట్ల దిశగా లెనిన్ వసూళ్లు. విశ్వక్సేన్ కల్ట్ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ సాంగ్, ఆవారా పన్ 2 సినిమా టైటిల్ సాంగ్ అప్డేట్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్ వైభవం సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 88 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. విశ్వక్సేన్ డైరెక్ట్ చేస్తోన్న కల్ట్ సినిమా నుంచి హీ ఈజ్ మై దోస్తి సాంగ్ విడుదలైంది. యాక్షన్ వయలెన్స్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆవారా పన్ 2 సినిమా టైటిల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలవుతుంది. కామ్రేడ్ కళ్యాణ్ సినిమా నుంచి విడుదలైన ఇంత ఇష్టమా లిరికల్ ఆకట్టుకుంటోంది. శ్రీ విష్ణు హీరోగా కోనా ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. న్యూటన్ థర్డ్ లా సినిమా నుంచి విడుదలైన ధమ్ ధమ్ రెట్రో సాంగ్ ఆకట్టుకుంటోంది. సుమంత్ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి వస్తోంది. డీసీ సినిమా నుంచి విడుదలైన బుంబా డిగా డిగా సాంగ్ ఆకట్టుకుంటోంది. లవ్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 7న ఆడియన్స్ ముందుకొస్తుంది. మండాడి సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. సూరి సుహాస్ లీడ్ రోల్స్ లో ప్లే చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. కళ్ళబురుసు సినిమా గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. హే చికితా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అమరావతి మూవీ మేకర్స్, సుందరాకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. సహా లైఫ్ ఆఫ్ సంజు సినిమా కాలాన్నే తిరిగేసే సాంగ్ ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.